శ్రీమన్మహాభారతము 814వ రోజు. ఓం అస్మద్గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమన్మహాభారతము 3వ పర్వము వనపర్వము లేదా అరణ్య పర్వము. అందులో 39వ అధ్యాయము. సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ రాజా, పరమశివుడు శోభాయమానమైనటువంటి ధనుస్సును, సర్పాల వంటి బాణాలను తీసుకొని సాక్షాత్తుగా అగ్ని ఒక దేహాన్ని ధరించినట్టుగా అట్లా ఉన్నాడు పరమశివుడు. అట్లాంటి పరమశివుడు మహావేగ దహనో దేహవానివ నిష్పపాత, మహావేగముతో భూమి మీదకు వచ్చాడు. ఓ భరతనందన, అతనితో పాటు పరమశివునితో పాటు అతనితో సమానమైన వేషము ధరించిన పార్వతీదేవి కూడా వచ్చింది. అనేక విధాలుగా వేషాలు ధరించిన భూతగణాలన్నీ కూడా సంతోషముగా పరమశివుడిని అనుసరించి క్రిందకు వచ్చాయి. అట్లా కిరాత వేషాలు ధరించిన పరమశివుడు, పార్వతీదేవి, ఇంకా వేలాది స్త్రీలు వీరంతా అర్జునుడు ఉన్నటువంటి వనానికి వచ్చారు. వీరందరూ రాగానే ఆ ప్రదేశమంతా కూడా ప్రకాశించటం మొదలుపెట్టింది. క్షణకాలములో వారు ప్రవేశించినటువంటి ఆ వనమంతా కూడా నిశ్శబ్దమైపోయింది. ఇక పరమశివుడు సన్నికర్షం ఆగమ్య పార్థస్య అక్లిష్టకర్మణః, శంకరుడు పరమశివుడు అర్జునుని దగ్గరకు వస్తూ ఉన్నాడు. అయితే వచ్చి చూసేసరికి అక్కడ ఒక మూకుడు అనేటటువంటి దానవుడు ఒక పంది ఆకారములో ఉండి అర్జునుడిని చంపాలి అని చూస్తూ ఉన్నాడు, ఆలోచిస్తూ ఉన్నాడు. అది గమనించినటువంటి అర్జునుడు వెంటనే తన గాంధీవాన్ని సర్పాల వంటి బాణాలను తీసుకొని ధనుస్సుకు నారిని సంధించి ఒక్కసారి టంకారము చేశాడు. ఆ టంకారముతో దిక్కులన్నీ కూడా ఒక్కసారిగా ప్రతిధ్వనించాయి. ఇక అర్జునుడు అంటూ ఉన్నాడు, ఓ సూకరమా, నేను ఇక్కడికి వచ్చి తపస్సు చేసుకుంటున్నాను, నేనేమి పాపం చేయటం లేదు. అట్లాంటి నన్ను నువ్వు చంపాలి అని అనుకుంటున్నావు. అందువల్ల తస్మాత్ త్వాం పూర్వమేవాహం నేతాద్య యమసాధనం. అందువల్ల నేనేం చేస్తానంటే నేనే ముందుగా నిన్ను యమపురికి పంపిస్తా. అర్జునుడు బాణం విడవబోతూ ఉంటే కిరాత రూపములో ఉన్నటువంటి శంకరుడు అర్జునుడిని వారిస్తూ ఉన్నాడు. ఆ పరమశివుడు శంకరుడు ఏమంటున్నాడంటే, ఇంద్రకీల పర్వతముతో సమానమైన కాంతిగల ఈ సూకరాన్ని ముందుగా నేనే చంపాలి అని అనుకున్నాను అని పరమశివుడు అంటూ ఉన్నా సరే, అర్జునుడు ఆ పరమశివుడి కిరాత రూపములో ఉన్నటువంటి ఆ శంకరుడి మాటలను లక్ష్యపెట్టక ఆ పందిని, ఆ సూకరాన్ని బాణంతో కొట్టేశాడు. మహాతేజస్వి అయినటువంటి కిరాతుడు కూడా అదే లక్ష్యము పైన, అంటే సూకరము పైన అతనితో సమముగా పిడుగు వంటి అగ్నిశిఖ వంటి ఒక బాణాన్ని విడిచిపెట్టాడు. అంటే అర్జునుడు వేశాడు బాణం, పరమశివుడు వేశాడు బాణం ఆ సూకరము మీద. ఆ తర్వాత ఏం జరుగుతుందో
రేపు తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం. శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం. శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు. అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ 3 కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే
నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. ఓ శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.